హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. మురుదేశ్వర్లో నిన్న లాస్ట్ వీడియోలో చూసాం కదండి, ఆ గోపురము, ఆ లోపల శివాలయము అవి చూసుకొని వచ్చాము. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విగ్రహం, ఇది కూడా వరల్డ్ ఫేమస్ అండి. వరల్డ్లోనే అతిపెద్ద శివుని విగ్రహం అన్నమాట. రెండో శివుని విగ్రహము ఏదో ఇంత హైట్లో ఇంత ఎత్తు శివుని విగ్రహం అనమాట. ఇక్కడ ఇది ఒక పర్వతం, చెప్పాను కదా నేను, కందుకా పర్వతం అని. ఆ పర్వతం మీద ఇది కట్టించారు. ఇది చాలా బాగుంటుంది. మేమేమో ఇలా ఫ్లోట్గా ఉంది, వెళ్ళిపోవచ్చులే, దగ్గరలోనే ఉందనుకుంటున్నామా, పోతా ఉంటే వస్తానే ఉందండి. ఎక్కాలండి ఇలాగ పర్వతము. ఈ మెట్లు ఎక్కితే అదేలే గుడి అనుకుంటా వెళ్తామన్నమాట. మళ్ళీ అక్కడ మెట్లు వస్తాయి, మళ్ళీ ఆ మెట్లు ఎక్కితే అదేలే విగ్రహము అనుకుంటాం, మళ్ళీ మెట్లు వస్తాయి. అలాగా 3-4 టైమ్స్ వచ్చాయన్నమాట ఈ మెట్లు. మేమైతే ఎక్కలేక చచ్చిపోయాము, కాళ్ళు భలే నొప్పులు పుట్టాయి. అందులో మంచి ఎండ, అప్పుడు 11-11:30 ఆ టైం అయి ఉంటుంది. మంచి ఎండ. మేము బాగా ఎండల కాలంలో వెళ్ళింది మేలోనే. అసలు ఆ ఎండకి అల్లాడిపోతుంది. ఆడ చిన్న నీడ దొరికితే ఆ నీడనుందాంలే అన్నట్లు అనిపించేది అనమాట. ఇక్కడ ఎక్కామా, వచ్చేసిందిలే విగ్రహము అనుకున్నాం, మళ్ళీ ఉంటాయి అక్కడ మెట్లు. ఈ పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ బాగా అసలు చాలా నీట్గా ఉంటుంది ఏరియా. మామూలుగా వెహికల్స్తో కూడా రావచ్చు. మేము చెప్పాం కదా, వెహికల్ అక్కడే రూమ్ కాడ పెట్టేసి నడుచుకుంటూ వచ్చాము. సరే చూద్దాము అంతా ఎలాగున్నది ఏంది, వెహికల్లో వస్తే ఎక్కువ చూడలేం కదా అనేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుంచి చూడండి మళ్ళీ మెట్లు ఉన్నాయి. ఇక్కడంతా రోడ్డు ఉంటుంది, వెహికల్స్ రావచ్చు బాగా. అక్కడ ఆ శివుని విగ్రహానికి ముందు ఇంకొక భాగంలో నేను చెప్పాను కదా, ఈ స్థల పురాణం వచ్చేసి మనకి భూకైలాస్ సినిమాలో ఉంటుంది. ఆయన రావణాసుడు ఆత్మలింగాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆయన సంధ్యావందనం చేసుకోవాలని వినాయకుడు పశువుల కాపరిగా ఉంటాడనమాట. ఆయన చేతికి ఇస్తాడు. ఆ విగ్రహాలు కూడా అక్కడ చేసి ఉంటాయి ఆ సైడు. మళ్ళీ ఇంకా నా వీడియోలో వస్తాయి. ఇక్కడ అన్నీ చాలా నీట్గా, చాలా బాగా, అంటే ఈ స్థలం యొక్క పురాణం గురించి చెప్పే విగ్రహాలు అన్నమాట. అన్నీ అలాగ పెట్టారా చూడండి. శివుడు ఎంత బాగున్నాడు, చాలా బాగుంటుందండి. అసలు మన కళ్ళు అయితే చాలా చూడడానికి ఎంత బాగుంటుందో. అసలు మనకి అది ఎలాగంటే, ఇంత పెద్ద విగ్రహాన్ని అసలు మనం ఎప్పుడు శివలింగాలు అట్లాగే చూస్తాం కదా. నేనైతే విగ్రహం చూడడం ఇదే ఫస్ట్, శివుని విగ్రహం చూడడము. ఇంత పెద్ద విగ్రహము మామూలుగా ఎక్కడైనా పెట్టుంటారేమో, నేను ఇంకా ఎక్కడ పుణ్యక్షేత్రాలు అయితే తిరగలేదండి. ఇక్కడే ఫస్ట్ శివుడి దగ్గరకు వచ్చి, నేను కాశీకి వెళ్ళాను కానీ అక్కడ కానీ ఇట్లా శివుని విగ్రహం పెట్టి నేను ఎక్కడా చూడలేదు. లింగం ఉంటుంది కానీ ఇది కట్టారనమాట. ఈ పర్వతం మీద కన్స్ట్రక్షన్ చేసి చేపించారు చూడండి. ఈయన రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని వినాయకుడు పశువుల కాపరికి వచ్చాడు కదా, ఆయన చేతిలో పెడతా ఉన్నాడు. ఆయన చెప్తాడు కదా, 3 సార్లు పిలిచిందాకే నేను పట్టుకుంటాను, 3వసారి నేను పిలిచినప్పుడు నువ్వు రాకపోతే కింద పెట్టేస్తామని. ఈ స్థల పురాణం అంతా గోకర్ణదనమాట. గోకర్ణలో అలాగా చేస్తాడు మన విఘ్నేశ్వరుడు. అక్కడ ఈయన కోపంతో ఆ శివలింగం ఎంత పీకినా రాకపోతే బాగా లాగేయినప్పుడు ఇట్లా భాగాలు అక్కడక్కడ పడతాయంట. అక్కడ ఒక 5 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మేము మిగతా ఏమైతే చూడలేదు. ఈ శివలింగం మీద ఉన్న వస్త్రము ఇక్కడ పడుతుందంట ఈ మురుదేశ్వర్లో. ఈ గోపురం కూడా ఇక్కడ ఒక కాంట్రాక్టర్ కట్టించాడండి. ఆయన పేరు నేను మళ్ళీ చెప్తాను మీకు. ఆయన కట్టించాడంట గోపురము. అసలు ఎంత పుణ్యాత్ముడండి ఆయన అయితే. ఏంటంటే ప్రపంచంలో కల్లా ఇంత పెద్ద గోపురాన్ని కట్టించాడు. అసలు నిజంగా ఆయన అంత ధన్యుడు అనిపించింది మాకు. ఈ పైకి వచ్చాక ఇలాగా ఈ సైడ్ అంతా ఇప్పుడు ఆ శివుని విగ్రహం దగ్గరికి వచ్చేసాము చూడండి. ఇదే అనమాట. ఇంకా దీని చుట్టూతా ఇది ఒక పర్వతం మీద కదా ఉంది. ఈ విగ్రహానికి కింద బేస్ లాగా కడతారు కదా, దీని చుట్టూ తిరగడానికి బాగున్నది. అక్కడంతా తిరిగాము మేము. చుట్టూతా సముద్రము, శివయ్యనేమంటే సైడు, బ్యాక్ సైడు, ఈ సైడు, అన్ని సైడ్ చూసుకుంటా వీడియో తీసుకుంటా ఏమంటామంటే జ్ఞాపకాలన్నీ మర్చిపోకూడదు. మనం బాగా గుర్తుపెట్టుకోవాలా, మన గుండెల్లోనే మన కళ్ళల్లోనే అలాగ నింపుకోవాలా అన్నట్టు చూసుకుంటా వెళ్ళామన్నమాట. మేము ప్రతి ఒక్క ఇంచా వదులుకోకుండా అన్నీ జాగ్రత్తగా గమనించుకుంటా అట్లాగా వెళ్ళాము. ఈయన లోపల
భూకైలాస గుహ ఉంటుందంట. మేము ఆ గుహలోకి వెళ్ళలేదు, అక్కడంతా చీకటిగా సెట్టింగ్ లాగా ఉంటుందిలే అనుకొని మేమైతే ఇంకా అదొకటే మేము చూడలే అక్కడ. ఈ గోపురం పైన కూడా నెక్స్ట్ ఇదంతా అయిపోయినాక ఎక్కాము. ఇందాకే ఎక్కి రావాల్సింది, మళ్ళీ మేము మర్చిపోయాము, అక్కడ ఏడ లేదనిపించింది. మళ్ళీ ఐడియా వచ్చింది ఎక్కుతారంటే పైనుంచి చూస్తారంటే ఎంత దూరం వచ్చి మనం అది చూడకుండా వెళ్తే ఎట్లాగా అనేసి మళ్ళీ ఇక్కడ అన్నీ చూసుకున్నాక అక్కడికి కూడా వెళ్ళాము. ఈ విగ్రహం కింద చిన్న శివలింగము, స్వామి ప్రసాదం అవి ఇస్తుంటారు, అవన్నీ చేసుకొని ఈయన చుట్టూ తిరుగుతున్నా. చుట్టూ చూడండి సముద్రము భలే అందంగా ఉంటుందండి. మీకు నేను వేరే వాళ్ళది నా దగ్గర ఏరియల్ వ్యూలో ఒక వీడియో ఉన్నది, లాస్ట్లో నేను మీకు ఆ వీడియో పెడతాను. ఇందులో ఎలాగుంటుంది ఏరియల్ పైన డ్రోన్లో నుంచి తీస్తే ఇది మొత్తం ఎలాగుంటుంది అనేది చూపెడతాను. ఫుల్ సముద్రము, ఒకవైపే దారి ఉంటుంది అన్నమాట లోపలికి వెళ్ళేదానికి. ఇంత చిన్నదా అనిపిస్తుంది కానీ అది చాలా పెద్ద పర్వతము, అంత చాలా ప్లేస్ ఉన్నది. గార్డెన్ అంటే మేము మంచి సమ్మర్లో వచ్చాం కాబట్టి ఈ గార్డెన్ అంతా పచ్చగా లేదు, ఎండిపోయి అలాగా ఉంది. కొంచెం వింటర్లో రైనీ సీజన్లో అలాగొస్తే కొంచెం ఆ చుట్టూతో ఉండే గార్డెన్ కూడా బాగుంటుంది. అసలు ఈ కట్టడం చూడండి, శివయ్యని ఎలాగ చెక్కారో చూడండి. అది ఎన్ని సంవత్సరాలు పట్టిందంట ఆయన అలాగా చెక్కి పెట్టడానికి. అసలు అంతా శివయ్య ఉన్నట్టే అనిపిస్తుంది అంత బాగా. ఈ సముద్రం మాత్రం నాకు భలే నచ్చిందండి. అరేబియా సముద్రం చాలా క్లీన్గా నీట్గా ఎంత బాగుందో అనిపించింది. ఇంత నీట్గా నేను మన సైడ్ బంగాళాఖాతం సముద్రం అయితే నేను చూడలేదు, ఇంత నీట్గా అనిపించలేదు నాకైతే. ఇది మాత్రం చాలా క్లీన్గా అనిపించింది. చూడండి అట్లాగా చూస్తూ ఉంటే అసలు అంత ఆనందం వేస్తుంది. రెండుసేపు ఇంకా అక్కడే ఉండాలనిపించింది. మాకు టైం లేదు, మళ్ళీ మేము గోకర్ణ రావాలి, అక్కడ చూసుకోవాలి, తర్వాత గోవా వచ్చేయాలి. అప్పటికే 2 days అయిపోయింది. కారు రెంట్కి తెచ్చాము, అవన్నీ ఎక్కువ అమౌంట్ పడిపోద్ది అనమాట. చూసుకోవాలి అంటే మాత్రం చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఇవన్నీ వెంటనే చూసుకొని రావాలంటే చాలా మిస్ అవుతాం మనం, కొన్ని మాత్రం మిస్ అవుతాము. వెంటనే అంటే హడావుడిగా అంటే అన్నీ చూస్తాం కానీ మనకు గుర్తుండదు. బ్యాక్ సైడ్ ఇక్కడ చల్లగా ఉంటే అందరం ఇక్కడ కూర్చున్నాం కొద్దిసేపు. ఇది అయ్యానా ఈ కాదు వాళ్ళు కూడా దీన్ని మడి చెట్టు పెట్టుకున్నారు. త్రినేత్రం ఒక చింపేస్తే వస్తాం ఉండండి అలాగ. ఇక్కడ ఒక నాగేంద్రుడు ఉన్నారు, ఇక్కడ ఒక నాగేంద్రుడు తొంగి చూస్తున్నాడు, అక్కడ ఒక చూసా వాళ్ళు పుట్ట పెట్టలా, వీళ్ళు కట్టారా సెట్టింగ్. అబ్బా నువ్వు ఊరుకో చాలు గాని, కరిగిపోదా ఏం నిజమైన ఇదిలా అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఒరిజినల్గా వస్తున్నాయి. ఏం తక్కువ మొహం మేము ఇది ఇక్కడేం గుడి అవునా మహాత్ముడు. డమ 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 డమరుకం. ఇక్కడ పోయే పానిచ్చేటట్లేరు, అలా రథం కాడికి ఫోటోలు తీసుకోను.
ఇక్కడైతే శనీశ్వర ఆలయము. ఈ విగ్రహానికి ఈ సైడే శనీశ్వరుడి గుడి కూడా ఉందండి. అందరం ఇక్కడైతే పూజ చేయించుకున్నాము. అందరూ పేరున బాగా చేశారండి. పూజ మాత్రం చాలా బాగా చేశారు. మా మరిది శుభ్రంగా ఇట్లాంటివన్నీ భలే చూస్తారనమాట. ఎక్కడన్నా గుళ్ళో ఆ పూజ చేయాల్సిన కాడ మురుదేశ్వర్లు ఇప్పుడు ఆ గోపురం దగ్గర కూడా బాగా అందరికీ పూజ చేయించారు. కానీ లోపల తీయనివ్వలేదన్నమాట. అక్కడ పోలీసులు అందరూ ఉన్నారు. లోపల ఫోన్తో ఏమీ తీయనివ్వరు. ఇంకా ఇక్కడ శనీశ్వరుడి కాడ అయిపోయినాక కొంచెంసేపు అక్కడ కూర్చొని ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. రిటర్న్ ఎండ ఫుల్, కాళ్ళు కాలిపోతున్నాయి. మేము చెప్పులైతే కిందే వదిలేసాము. అందరు చాలామంది పైకి వేసుకొచ్చారు. మేమేమో గుడి కదా అని కిందే వదిలేసాము. అసలు కాళ్ళు అయితే భలే కాలిపోయాయండి. మంచి ఎండ మధ్యాహ్నం అయిపోయింది, 12 అలాగ అయిపోయింది. మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చు. ఈ మెట్ల కాడికి వచ్చిందాక అంటే పైన షేడ్ ఉన్నది కాబట్టి ఇక్కడైతే కాలువు. ఇంకా ఇక్కడి నుంచి అనుకుంటా ఉన్నాం మనం గోపురం దగ్గరికి వెళ్ళాలి, గోపురం పైకి ఎక్కాలి, ఎక్కలేదు కదా అని చెప్పేసి ఇక్కడి నుంచి ఫ్రంట్ తీసాను. చూడండి, రావణాసురుడు వినాయకుడికి ఆత్మలింగం చేతికి ఇచ్చేది విగ్రహము అంతా కూడా ఇలాగ ఫ్రంట్కి వచ్చాక ఒక వీడియోలాగా తీశాను. ప్రతి ఇంచ నేనైతే ఆల్మోస్ట్ అంతా తీసాననే మనం డైరెక్ట్గా వెళ్ళి చూసినట్టే ఉంటుంది. కాకపోతే మనకి వీడియోలో మనం అక్కడికి వెళ్ళి చూసినట్టు మనకైతే అనిపించదు కదా, ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇలాగ వచ్చేటప్పుడు అయితే నా అద్దాలు ఇప్పుడు కూడా ఉన్నాయండి, అక్కడ ఏడ పోలేదు. ఈ దారిలోనే ఎక్కడ గోపురం దగ్గర ఎక్కడో అద్దాలు పడిపోయాయండి. ఇంకా నాకైతే అవి సైట్ అద్దాలు తగిలించుకొని వచ్చాను. ఇదిగో ఈ గోపురం దగ్గరికి వచ్చాము. ఆ లిఫ్ట్ ఉంటుంది, ఆ 18వ అంతస్తు దాకా వెళ్ళొచ్చు. అది 25 అంతస్తులో ఉన్నది. అక్కడి నుంచి చూడండి, ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి శివుని విగ్రహం చూసాం కదా, ఆ గాలి గోపురం పైనుంచి ఎంత బాగుంటుందో. కాకపోతే ఈ చుట్టూతా ఇవి కట్టున్నారు, అవి పెయింటింగ్కో ఏదో రిపేర్ చేయడానికని కట్టున్నారు. ఇది సౌత్ సైడు సముద్రం అన్నమాట. 4 పక్కల చూడొచ్చు గాలిగోపురం. 4 పక్కల నుంచి మీద నుంచి చూస్తే చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. అసలు చాలా బాగా. ఇది ఈస్ట్ సైడ్ మనం వచ్చే రోడ్డు, మన హోటళ్ళు, మన ఫ్రంట్ సైడ్ వచ్చినంత ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ఆ బ్లూగా కనిపించాయని నార్త్ బీచ్ అటుపక్క ఇటుపక్క ఉంటుంది. కానీ ఆ నార్త్ సైడ్ బాగుంటుంది. చూడండి, అంత అడవి చూడండి, సముద్రం అవతలే అంత చెట్లు, అవన్నీ టెంకాయ చెట్లు అవి ఏమేమో ఉంటాయి. ఎంత అడవి, అక్కడక్కడ ఇళ్ళు చెప్తాను కదా నేను. ఈ తీర ప్రాంతం అంతా చాలా బాగుంటుంది. బాగా చెట్లు, కొండలు, అడవి, ప్రకృతి ఆహ్లాదంగా ఉంటుంది అన్నమాట. నేచర్ ఎంజాయ్ చేయాలంటే ఈ ఏరియా చాలా బాగుంటుంది. చూడండి, అది ఫ్లోటింగ్ బ్రిడ్జి. ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటాం కదా, అలలకు ఊగుతూ ఉంటుంది అటు ఇటు. మళ్ళీ మేము ఆ బ్రిడ్జి కూడా ఎక్కాము. అక్కడ పోయినాక గోపురం కూడా నేను వీడియో తీస్తున్నాను. చాలా బాగా అనిపించింది. పైనుంచి చూస్తే కళ్ళు తిరుగుతాయి, కానీ అంత చుట్టూతో గోడ ఉన్నది కాబట్టి ఏ బాధ లేదు. నాకైతే అంత హైట్లో నుంచి బ్రిడ్జి మీద నుంచి కానీ పై అంతస్తులో నుంచి కిందకు చూసినప్పుడు నాకు కళ్ళు తిరుగుతాయి. అదొక ఇది ఉన్నది నాకు. కాకపోతే ఈడ అంత చుట్టూతో ఏం బాధ లేదు, చాలా బాగుండింది. చూడండి, ఎంత ఆయన అనమాట కట్టించింది. ఆ ఫోటో నేను బాగా తీయలేకపోయాను. ఈ గోపురం అంతా కట్టించింది వచ్చేసి ఆ కాంట్రాక్టరు. ఇదండి, అందరం ఇక్కడ ఒక స్నాప్ తీసుకున్నాము గోపురం దగ్గర. ఇలాగైతే ఆ నుంచి ఇప్పుడు బీచ్కి వచ్చాం. పక్కనే ఈ సైడ్ బీచ్. అంత తిరగాలండి, తిరిగే ఓపిక ఉండాలి బాగా. అసలు ఆ ఓపిక లేకపోతే మాత్రము మనం తిరగలేము. ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎక్కాలని వస్తూ ఉన్నాం. మా అమ్మ అయితే మా అందరికంటే ముందు ఆ బ్రిడ్జి ఎక్కేసింది. 100 రూపాయలు తీసుకుంటారు మనిషికి. లైఫ్ జాకెట్ అంటాం కదా, ఆ జాకెట్ ఇస్తారు కంపల్సరీ. జాకెట్ వేసుకొని వెళ్ళాలి. అవి సెక్యూరిటీ పర్పస్ వాళ్ళకి. మనకి ఏదైనా ఒకవేళ ప్రమాదం జరిగినా మునిగిపోకుండా అలాగా అది మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. 100 రూపాయలు తీసుకున్నారు ఈచ్ మనిషికి. అయితే 100 రూపాయలు. ఇలా అమ్మాయితో ముందే వెళ్ళిపోతా ఉన్నది. ముందు ఆమె టెన్షను మాకు. అవన్నీ ఏమంటాం కదా, దాన్ని ఏమంటాము, అన్నీ చూడాలా అంటది, అన్నీ చెయ్యాలా అంటది. ఆ వయసుకు తగ్గట్టు ఆమె ఉండదా, నేను ఎందుకు వెళ్ళలేను అంటది. వెళ్ళింది అయితే ఆమెమో ధైర్యంగానే బాగా వెళ్ళింది. మాకే భయం వేసింది. కానీ చూడండి, మా చెల్లెలు కూడా భయం వేసి ఆ పిల్ల రాలే, అసలు అక్కడే ఉండిపోయింది పాపము.
పిల్లలైతే ఇంకా అమ్మమ్మ అంటే మా అమ్మను పట్టుకొనే జరిపింది. మా సాయి అయితే వాడికి టెన్షన్ మేము పడిపోతామో నన్ను రోజుసేపు మా అమ్మని రోజుసేపు చూసుకొనే సరిపోతూ ఉండింది. చూడండి ఇక్కడ నుంచి ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్లో నుంచి గోపురం కూడా వస్తుంది. ఇప్పుడైతే చూడండి అది గోపురం, ఆ గోపురం మీద నుంచి ఇందాక వీడియో చూశాను ఫ్లోటింగ్ బ్రిడ్జ్. చూడండి అంతా చాలా బాగుంటుందండి, ఎంజాయ్ చేయొచ్చు బాగా హ్యాపీగా. మనం చూడవలసిన ప్రదేశాలు ప్లస్ మన పుణ్యక్షేత్రాలు అక్కడ పక్కన కొంచెం మనం ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎంజాయ్ చేయడానికి కూడా ఇటువంటి సిస్టమ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఈ రోజంతా ఉండుంటే బీచ్లో ఇంకా బాగా పిల్లలు అందరము ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. కానీ మేము గోకర్ణకి వెళ్ళాలా, రేపు నైటు రేపు చూసుకొని గోవాకి వెళ్ళిపోవాలి రేపు ఎట్టి పరిస్థితుల్లో అనేసి బ్యాక్ అయిపోయాము. బాగానే ఉండింది. దీని మీద ఎక్స్పీరియన్స్ కూడా జబ్బోతున్నా ప్రతి ఒక్కటి మా అమ్మ కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యాలా ఏం భయపడిపోయి ఉండేది ఎందుకు మనల్ని కాపాడడానికి కదా అని అంటది అనమాట. అమ్మ నిజమే అనిపించింది. కాకపోతే పిల్లలు భయపడిపోయారు. మా అమ్మకి ఏమొద్దు, మా అమ్మని చూసుకుంటా. మా సాయి అయితే పాపం ఓడి హ్యాపీగా ఏమంటామంటే ఓడి ఎంజాయ్ చేయలేకపోయాడు అనమాట ఆ సిచ్యువేషన్ని. అట్లాగే అన్ని చూసుకొని అలాగే అల మీద ఎగరద్దండి. అది రోజుసేపు కొంచెం భయం వేస్తుంది కానీ కొంచెం సేపు అలవాటు అయ్యాక బాగుంటుంది. ఇంక ఇక్కడ షాపింగ్ అంతా కూడా మేము ఏం చేయలేదండి. మామూలు బట్టలే ఉన్నట్టుండే, అసలు ఎలా టైం లేదు ప్లస్ ఓపిక కూడా లేదు. అవన్నీ చూసి అంత ఓపిక అయితే అస్సలు లేదు. ఊరికే వీడియో తీసే ఏముంటాయి ఇక్కడ షాపుల్లో మళ్ళన్నా చూద్దాము అని చెప్పేసి వీడియో తీశాను. అంతా బట్టలే, ఇంకేదైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి. ఇలాగైతే రిటర్న్ అయ్యేసి వస్తూ ఉన్నాము. బాయ్ చెప్పేసి మురుదేశ్వర స్వామికి అయితే బాయ్ చెప్పేసి బయలుదేరాము. రూమ్కి వచ్చేసాక ఇంకా అన్నీ సర్దేసుకొని బయలుదేరామన్నమాట. చూడండి అప్పటికే నా అద్దాలు పడిపోయి ఉన్నాయి. మొత్తం అంతా వెతికాము, ఎక్కడా లేవు. ఆ జాకెట్కి ఇలాగ తగిలించుకొని ఉన్నాను కదా శారీ మీద, అవి ఎక్కడో పడిపోయాయి. ఇంకా దేవుడా ఏం చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఊరికి వచ్చాక కొనుక్కోవాలని చెప్పేసి వచ్చేసాను. ఇది మేము ఉన్న రూమ్ అండి ఇదంతాను. విధంగా అయితే రిటర్న్ బయలుదేరాము గోకర్ణకి అయితే. ఇంకా ఇదండి వీడియో వస్తుంది చూడండి. ఈ వీడియో ఇలాగుంటుంది. అది పర్వతం, అక్కడ శివుని విగ్రహం ఉంది, గోపురం ఉంది. దూరం నుంచి డ్రోన్తో తీస్తే ఇలాగుంటుంది. వేరే వాళ్ళ వీడియో నేనైతే డౌన్లోడ్ చేసి పెడుతున్నాను. మరి కాపీ రైట్స్ వస్తాయో ఏం పడో తెలియదు, మీకు ఒక ఐడియా ఉంటుందని పెడుతున్నాను. అది చూస్తే చిన్నదిలాగా అనిపిస్తుంది కానీ పెద్ద పర్వతమే అన్నమాట. అంత చాలా ప్లేస్ ఉంటుంది. ఇది మొత్తానికి ఈరోజు ఈ వీడియో అయితే ఇదండి. నెక్స్ట్ గోకర్ణకి వెళ్తున్నాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో గోకర్ణది అయితే ఉంటుంది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోకి ఎలాగున్నది అనేది ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.